నమస్తే వెల్కమ్ టు 99 టీవీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ప్రపంచ పోలీస్ డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడుకున్నారు టెలిఫోన్‌లో? ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు అంటే ప్రధానమంత్రితో ఖచ్చితంగా ఏదో వెనకాల ఒక వ్యాపార ప్రయోజనం ఉండి తీరాలి. లేదా సుంకాల తగ్గింపుకు సంబంధించి ఏదైనా మాట్లాడి ఉండాలి. ఇంతకు మించి కాదు, కూడదు అంటే రష్యాతో మీరు చేసుకున్న ఒప్పందాల వివరాలేంటో కాస్తంత చెప్తారా అని మర్యాదగా బతిమలాడుతూ అడిగినట్టన్నా అయ్యుండాలి. ఆఫ్‌కోర్స్ అవేవీ బయటికి రావు. ప్రపంచ శాంతి, ఎనర్జీ, డిఫెన్స్ రంగాల్లో పరస్పరం సహకరించుకోవటానికి మనం ఏం చేయాలని చెప్పి ఇద్దరూ మాట్లాడుకున్నట్టు ప్రధానమంత్రి తన ఎక్స్ ఖాతాలో అఫీషియల్‌గా చెప్పింది. బట్ అంతర్జాతీయ మీడియా ఏం చెప్తోంది అంటే, పాకిస్తాన్‌తో F-16 విమానాల విడి భాగాల కొనుగోలు, ఇతర పరికరాల కొనుగోలుకు సంబంధించి ట్రాన్స్‌ఫర్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి అమెరికా ఒక డీల్ చేసుకుంది. $686 మిలియన్ డీల్. ఒక పక్క ఆ డీల్ చేసుకొని ఎంబడే సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేసి, "సార్ ఎలా ఉన్నారు? ఆరోగ్యంగా ఉన్నారా? పొద్దున్న టిఫిన్ చేశారా? మధ్యాహ్నం లంచ్ చేశారా?" అని అడిగేంతటి సౌహార్ద్రత అయితే డొనాల్డ్ ట్రంప్‌కి ఉండదు. ఖచ్చితంగా ఇందుకు భిన్నమైన ప్రశ్నలు, సంభాషణలు జరిగి ఉంటాయి. 2 దేశాల అగ్రనేతలు, 2 అగ్రదేశాలే. అతి పురాతనమైన ప్రజాస్వామ్యం అమెరికాది అయితే అతి పెద్ద ప్రజాస్వామ్యం భారతదేశానిది. ఈ 2 దేశాల అధినేతలు, అక్కడ అధ్యక్షుడు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు అంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసురుతున్న పాచికల ముందు ట్రంప్ ఎక్కడో ఒక చోట చిత్తవుతూ వస్తున్నాడు. ఎక్కడికక్కడ భారత్‌ని బీలిటిల్ చేసి చూపించే ప్రయత్నానికల్లో భాగంగా సుంకాలు 200%, 300% పెంచేస్తాం. మీరు రష్యాతోటి ఎలా ఒప్పందాలు చేసుకుంటారు, రష్యా నుంచి ఆయిల్ ఎలా దిగుమతి చేసుకుంటారు, చమురు ఎలా దిగుమతి చేసుకుంటారు అంటూ ఎడాపెడా ఏసుకుంటూ పెంచుకుంటూ వస్తున్న సుంకాల్ని భారతదేశం లెక్క చేయట్లేదు. నువ్వు కాపోతే మా మార్కెట్ ఇంకోటుంది. నీ నెత్తిన $36 ట్రిలియన్ అప్పుందనే విషయం నువ్వు గుర్తు తెచ్చుకో అని చెప్పి చెప్పకుండానే చెప్పినట్టు, చెంప పగలగొట్టినట్టు చెప్పడం అనేది భారత దౌత్య నీతిలో ప్రధానంగా కనిపించే అంశం. ప్రతిసారి ఏది చెబితే అది ప్రపంచంలో నడవాలి అనే పద్ధతిలో అమెరికా ఒకవేళ ఆలోచిస్తూ ఉన్న పక్షంలో, లేదు మేము స్వతంత్రంగా వ్యవహరిస్తామనే తమ విధానాన్ని ప్రధానమంత్రి మోడీ విస్పష్టంగా ఆయన తెలియజేశారు, ప్రకటించారు. అధికారికంగా ప్రకటించారు. టెలిఫోన్ సంభాషణలో సున్నితంగా తెలియజేశారు. ఇది మోదీ దౌత్య నీతికి సంబంధించి, భారత దౌత్య వ్యవహారాల్లో కనిపిస్తున్న పరిణితికి సంబంధించిన అంశం. ఇంకేం మాట్లాడుకున్నారు? డిఫెన్స్, ఎనర్జీ రంగాల్లో ఉన్నాయి, మనకి ట్రేడ్ అగ్రీమెంట్స్ ఉన్నాయి. ఆ అగ్రీమెంట్స్‌కి లోబడి వాళ్ళు అంటగట్టే F-35లు మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. లేకపోతే సుంకాలు పెరుగుతాయి. అంటే మన అవసరాలకు తగ్గట్టు మనమేం కొనుక్కోవాలో కాదు, వాళ్ళ అవసరాలకు తగ్గట్టు మనమేం కొనుక్కోవాలి అనే ఒక దుర్మార్గపు వాణిజ్య నీతి అమెరికా అవలంబిస్తూ వస్తుంది. ఫక్తు క్యాపిటలిస్ట్ దేశం అంతకుమించి ఇంకా ఇంకో రకంగా ఆహ్, ఆహ్, వ్యవహరిస్తుందనైతే ఎవరు అనుకోరు. అమెరికా అలాగే వ్యవహరిస్తుంది. బట్ ఖచ్చితంగా ఏంటంటే, ఈ 2 దేశాల మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణలు ప్రపంచం గమనిస్తూ ఉంటుంది. ఎందుకు జరిగింది అనేది బాగా లోతుగా ఆలోచిస్తే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 27 గంటల ఆయన ఇక్కడ 27 గంటల వ్యవధి ఆయన ఇక్కడ గడిపారు. ఆ సమయం ఇక్కడ గడిపారు. అప్పుడు జరిగిన ట్రేడ్ ఒప్పందాలేంటి? ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ప్రపంచం గమనిస్తూ ఉంది. ప్రత్యేకించి డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ బయట కుర్చీ యేసుకొని అంతచలిలో గూడా బైనాక్యులర్స్ పెట్టుకొని మరీ గమనించారు. భారత్, రష్యా ఎలాంటి ఒప్పందాలకు వచ్చాయనే అంశాన్ని గమనించారు. అది ఆందోళన కలిగిస్తోంది. రహస్యంగా ఏవో 9 ఒప్పందాలు జరిగాయట కదా మీకు రష్యాకి అని చెప్పి ఆరా తీసినట్టు కూడా. ఇదంతా టకారాలే. సో, అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలేంటంటే, భారత్, రష్యాల మధ్య చిగురిస్తున్న మైత్రి అమెరికాని కలవరపెడుతోంది. రిపబ్లికన్‌లని కలవరపెడుతోంది. నేను జాతీయవాదిని, మగ అనే కాన్సెప్ట్‌ని తీసుకొచ్చి, నేను మోడీని కూడా ఆకర్షితుడిని చేయగలిగానని జబ్బలు చరుచుకున్న డొనాల్డ్ ట్రంప్ కంగు తినేలాగా భారత్, రష్యా మధ్య జరిగిన ఒప్పందాల వ్యవహారం, అలాగే 2 దేశాల మధ్య పెరుగుతున్న మైత్రి. ఆల్రెడీ మైత్రి ఇవాళ కొత్తగా చిగురించడం కాదు. ఎప్పటినుంచో ఉంది. ఏజ్ ఓల్డ్ ఫ్రెండ్‌షిప్ ఇది. పెరుగుతున్న మైత్రి. ఆ బంధం బలపడితే ఆసియా ఖండంలో, ఆసియా పసిఫిక్ రీజియన్‌లో అమెరికా ఆటలు కొనసాగవనే ఒక భయం, ఆందోళన ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ముఖంలో స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది. అండ్ ఇన్‌ఫాక్ట్ కాంగ్రెస్ సెనేటర్స్ అయితే 50 మంది లెటర్ రాశారు. ఏది? పాకిస్తాన్‌లో జరుగుతున్న పరిణామాలను గమనించి మునీర్‌ని తక్షణం అరెస్ట్ చేసేయాలని చెప్పేసి. సయ్యద్ హసీం మునీర్‌ని. అంటే ఎప్పటినుంచో మనం భారత్ తోటి చెలిమి చేస్తున్నాం. భారత్ మనతో ఒద్దిగ్గా ఉంటుంది. అలాంటి దేశాన్ని
దూరం పెట్టడం ఎంతవరకు సబ్బు? పాకిస్తాన్ లాంటి ఏమాత్రం నమ్మదగని ఒక ఉగ్రవాద ప్రాంతాన్ని మన మిత్రుడిగా ఎందుకు చేసుకోవాలని చెప్పేసి నిలదీస్తూ 50 మంది సెనేటర్స్ ప్రెసిడెంట్‌కి లెటర్ రాశారు. కలవరపాటు అందులో రిపబ్లికన్స్ కూడా ఉన్నారు. కలవరపాటుకు గురి చేసే అంశమే. సో, ఇవేంటి దాదాపు ఆయన జనవరిలో పరిపాలన పగ్గాలు చేపడితే 11 నెలల తర్వాత పెల్లుబికిన అసంతృప్తి సెనేటర్ల లేఖ రూపంలో బయటపడింది. ప్రొటెస్ట్ రూపంలో బయటపడింది. ఇక మీదట ఆపండి, భారత్‌ని దూరం చేసుకోవద్దు అని చెప్పేసి సూచన. బహుశా ఏదో సౌహార్దపూర్వక వాతావరణాన్ని పునరుద్ధరించుకునే కార్యక్రమంలో భాగంగా ట్రంప్ మోదీ గారితోటి టెలిఫోన్‌లో సంభాషించి, ప్రపంచ శాంతి స్థాపన కోసం మనం ఏం చేయాలి? అలాగే డిఫెన్స్ అండ్ ఇంకా ఎనర్జీ రంగాల్లో మనం ఎలా పరస్పరం సహకరించుకోవాలి? ఇవన్నీ కూడా ఆయన మాట్లాడారట. అవి మాట్లాడుంటారు, ఇవి కూడా మాట్లాడుంటారు. ఒక రకంగా ఏంటంటే బెదిరిస్తే బెదిరే రకం కాదు మోదీ. ఎందుకంటే రటమతంగానే ఉంటారు. అక్కడి దాకా వస్తే రటమతంగానే ఉంటారు. రష్యాతోటి మనకున్న ఆ నిబద్ధతాపూర్వక స్నేహాన్ని వదులుకోవటానికి మోదీ అంగీకరించరు. పార్టీలతో సంబంధం లేకుండా భారతదేశాన్ని ఏలిన పార్టీలు, ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఎప్పటికీ భారత్, రష్యా మధ్య ఆ మైత్రి అలాగే ఉంది. దాన్ని చెదరగొట్టుకునే పరిస్థితిలో భారత్ లేదు. అలాగే అమెరికా తనంతట తాను మైత్రి వద్దనుకుంటే తప్పించి మనమేమి అమెరికాను దూరం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. అయితే ఆ మిడిసిపాటు ఉంది చూసారా? ఆ మిడిసిపాటుకి మోడీ చెక్ పెట్టారు. ఇదొక అద్భుతమైన విషయం. ఇన్ని దేశాల అగ్రదేశాలు అధినేతలుంటే ఈయనకి మాత్రమే ఫోన్ చేసి మోదీకి